హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ధోని అభిమానులకైతే భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే ఆ నలుగురు మాత్రమే ఛాయిస్ ఉండడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం అయితే నో ఛాయిస్ అయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన క్లారిటీ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ఒక మాదిరిగా మాత్రమే రాణించడం జరిగింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో వచ్చేసరికి ప్లే ఆఫ్ అర్హత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర ఓటమి అయితే నమోదు చేసింది. ఆ ఓటమి కారణంతో అయితే ప్లే ఆఫ్ చేరకుండానే మరి చెన్నై సూపర్ కింగ్ ఇంటి ముఖం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరపోవడానికి బలమైన కారణాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ జట్టు కీలక బౌలర్లు మాత్రమైతే కీలక సమయంలో జట్టుకు దూరం అవడంతోనే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టడం జరిగింది. మెయిన్గా వచ్చేసరికి శ్రీలంక పేసర్ మతీషా పతిరానో, అదేవిధంగా దీపక్ చహార్, ముస్తఫిజుర్ రహమాన్ వంటి స్టార్ ఆటగాళ్ళు మాత్రమైతే జట్టుకు దూరం అవడంతోనే చెన్నై ప్లే ఆఫ్ ఆశలను అయితే దెబ్బతీసిందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఐపీఎల్ 2024లో చెన్నై ప్లే ఆఫ్ 24లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే సీజన్లో వచ్చేసరికి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మెగా ఆక్షన్ అయితే జరగనుంది. మెగా ఆక్షన్ ముందు అయితే అన్ని జట్లు నలుగురు ప్లేయర్కి మాత్రమే రిటర్నింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీసీఐ మాత్రం అయితే ఇంతకుముందు 2022లో జరిగినప్పుడు అయితే 5 ప్లేయర్లకు అయితే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం అయితే 4 ప్లేయర్లకే ఛాయిస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రూల్స్ మొత్తం బీసీసీఐ అయితే చేంజ్ చేయడం జరిగింది. దీంతో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా ఇబ్బంది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 ప్లేయర్లతో చెన్నై సూపర్ కింగ్ రిటర్నింగ్ లిస్ట్ అయితే రెడీగా ఉంది. కాకపోతే ఒక్క ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని తీసుకోవాలా వద్దా అని అయితే ఆలోచనలో మరి చెన్నై మేనేజ్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని తీసుకుంటే ఇంకొక ప్లేయర్ పైన వేటు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్ రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే 4 ప్లేయర్లకు అయితే చోటు లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, మతీషా పతిరానా వీళ్ళని మాత్రమే చెన్నై మేనేజ్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని వచ్చే సీజన్ ఆడతానంటే మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్ ఎవరినైనా ఒకరిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉండడం జరిగింది. ఆర్టీఎం కింద మహేంద్ర సింగ్ ధోనిని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి మహేంద్ర సింగ్ ధోని చెన్నై మేనేజ్మెంట్ తీసుకుంటుందా లేదా అయితే చూడాలి. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని 2025లో ఐపీఎల్ ఆడితే మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్ ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహేంద్ర సింగ్ లేని చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయాలు సాధించకపోవడం విఫలమవుతుంది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఉంటే చెన్నై జట్టు మాత్రమైతే సూపర్గా రాణిస్తుంది ఉద్దేశంతో చెన్నై మేనేజ్మెంట్ ఖచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని ఆడతానంటే రిటర్నింగ్ లిస్టులు కాకపోయినా కానీ ఆర్టీఎం ద్వారా అయినా ధోనిని మాత్రమైతే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నై మేనేజ్మెంట్ అయితే మరి రూల్స్ ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో అయితే మరి కొద్ది రోజుల్లోనైతే తేలనుంది. మరి చూద్దాం. బీసీసీఐ అయితే 4 రిటర్న్ చేసుకునే అవకాశం ఇస్తుందా లేదా 5 రిటర్న్ చేసే అవకాశం ఇస్తుందా, ఏ విధంగా అవకాశం ఇస్తుందని అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఈ 4 రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదైతే క్లారిటీ లేదు. ఒకవేళ ఆడతా మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి చెన్నై మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకుంటుందో, రిస్క్ తీసుకొని మహేంద్ర సింగ్ ధోనిని తీసుకుంటుందా లేకపోతే ఒక ప్లేయర్పై వేటేసి ఎలా తీసుకుంటుందో అనేది మాత్రమైతే చెన్నై మేనేజ్మెంట్కే ఆలోచిస్తుంది. మరి చూద్దాం వచ్చే సీజన్లో మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది, అసలు వాళ్ళ రిటర్నింగ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది దానిపైన అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.